ఇది సిరామిక్ కోట్ అది అవసరం అంటారా? అది ఏం ఏమన్నా? సెరమిక్ ఏపిచ్చుకోకండి. మీకు కావాలనుకుంటే అమెజాన్‌లో సెరమిక్ స్ప్రేస్ దొరుకుతాయి. కావాలంటే అవి మనం మనమే చేసుకోవచ్చు. ఓకే. అంటే వాట్ అబౌట్ ఓకే సార్. పీపీఎఫ్, పీపీఎఫ్ కూడా పీడిఎఫ్. పర్లేదులెండి గానీ, హ్మ్. ఇప్పుడేంటంటే మీరు కొనే కార్‌కి మంచి క్వాలిటీ పీపీఎఫ్ కావాలంటే 90,000 కనీసం ఖర్చు పెట్టాలండి. ఓకే. యాక్చువల్లీ 3ఎం లాంటి కార్స్ 3ఎం లాంటి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయి. పీపీఎఫ్ ఫిల్మ్ ఉంటాయి. ఆ పీపీఎఫ్ ఫిల్మ్ వచ్చేవి. అవైతే ఓకే. 1,00,000 ప్లస్ ఎళ్ళిపోతది మీ పీపీఎఫ్. ఎక్కడైతే మార్కెట్‌లో మీకు 50,000 కన్నా తక్కువలో ఆఫర్ చేస్తున్నారు పీపీఎఫ్‌లు అవన్నీ కూడా కొంచెము ట్రిక్కీ అనమాట అవన్నీ కూడా. అవన్నీ కొంచెం జెన్యూనా, ఒరిజినలా అవేం తెలీదు. ఆ ఫిల్మ్ క్వాలిటీ ఎలా ఉంటదో మనకు తెలీదనమాట. ఓకే. మీరు కార్ పెట్టేది ఎక్కడ సన్‌లో పెడతారా? లేకపోతే లేదు సార్. ఇది షేడ్ ఉంది. పార్కింగ్ ఉంది ఆ! ఉంది. ఆహ్, ఓకే. సో, పీపీఎఫ్ అనేది అందులో స్కోడా కార్‌కి సాధారణంగా పెయింట్ క్వాలిటీ అది చాలా బావుంటది. ఆ! సో, పీపీఎఫ్ మైట్ నాట్ బి వెరీ మచ్ రిక్వైర్డ్. బట్ మీరు ఒకవేళ కార్‌ని షైనీగా ఉంచుకోవాలనుకుంటే ఆ పీపీఎఫ్ కన్సిడర్ చేయొచ్చు. అంటే లుక్స్ టాప్ నాచ్ ఉంటాయి. ఆహ్, ఓకే. ఎప్పుడైనా సరే లుక్స్ చాలా బావుంటాయి. అంటే షైనీగా ఉంటది కారు. అలా అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు పీపీఎఫ్ మీరు. సెరామిక్ అయితే వద్దు.